అక్కడ సార్. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. నువ్వు నన్ను చంపినా నా కొడుకుని ఇక్కడికి రప్పించలేవు. నేను మాట్లాడితే వాడు ఇక్కడికి వచ్చేస్తాడా? డోంట్ బి స్టూపిడ్ ఐ సే. నీకెంత డబ్బు కావాలో చెప్పు. లెట్స్ ఫినిష్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఎంత ఇస్తావు? 2 crores. అంతేనా? 5 crores. సో ఒక ప్రాణం విలువ 5 కోట్లు. Hey, phone. ఆయన చేయమంటేనే చేశాం సార్. మాకేం తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి సార్. నీ దగ్గర 5 కోట్లు ఉన్నాయా? లేవుగా. ఒక 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడు దేనికి డాడీ? ఏమైంది? నేను చెప్పింది మాత్రం చేయి. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆల్ దిస్. ఈ విషయం ఎవరితోనో చెప్పకు. త్వరగా రా. ఓకే డాడీ.
నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నా కొడుకు వచ్చేస్తాడా? నేనెక్కడ మాట్లాడాను? నువ్వే మాట్లాడావు. క్రిస్టి 30 క్రోర్స్ తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. హే, హే, హే! నీ కొడుకు బయలుదేరాడు. 5 కోట్లు నన్ను అడుగుంటే అప్పుడే విసిరు పారేసేవాడిగా. ఎందుకు ఈ డ్రామాలన్నీ? నాకు తెలుసు, ఈ లోకంలో అన్నిటికీ ఒక రేటు ఉంది. డాడీ వేర్ ఆర్ యు? డాడీ క్రిస్టి, వెళ్ళిపోరా. ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా. బాస్ ఇక్కడే ఉన్నాడు రా. క్రిస్టి, వెళ్ళిపోరా. ఎవరో చేసింది డాడీ? బాస్ ఇక్కడే ఉన్నాడు. ఏమిటి డాడీ? వెళ్ళిపోరా. ఇదంతా ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే. అన్నిటికీ ఒక రేట్ ఉంది. నీ కొడుకు ప్రాణం రేట్ 5,500,00,000 రూపాయలు. డబ్బులు నువ్వు తీసుకో, నీ కొడుకు ప్రాణం నేను తీసుకుంటాను. రే, నా కొడుకు రేట్ ఏంద్రా? క్రిస్టి, నా కొడుకు రేట్ ఏంద్రా? క్రిస్టి, 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 వద్దురా. దీపక్, 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 రే దీపక్, ఏమైందిరా? దీపక్, క్రిస్టి, క్రిస్టి. ఏయ్, డబ్బులు ఇచ్చేసానుగా, అరవకూడదు. నన్ను వదిలేరా, చంపేస్తాను. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. క్రిస్టి, క్రిస్టి, క్రిస్టి. మూర్తి, లొకేషన్ షేర్ చేశాను. వెంటనే పిలిచు. సంథింగ్ ఇస్ రాంగ్. మూర్తి, నా కొడుకుని దీపక్ని సుభాష్ ఎత్తుకొని పోయాడు. త్వరగా రావయ్యా. రావయ్యా, త్వరగా రావయ్యా. రావయ్యా, త్వరగా. ఏమైంది? అభిజిత్ ఇస్ సేఫ్. వాడిని వెంటనే పట్టుకోలేదంటే మీ పిల్లలు మీకు దూరమై నా పరిస్థితి ఏర్పడుతుంది. మేడం, Yes, ఈయన ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు? I think he should have reached the ఓకే airport by now. సార్, సుభాష్ ఎక్కడ స్టే చేస్తాడో మేము కనిపెట్టాం సార్. వాడు 2 రోజులు ఇక్కడే స్టే చేశాడు సార్. ఇట్స్ కన్ఫర్మ్. బై రోడ్ ట్రావెల్ అయ్యాడు సార్. కానీ ఇప్పుడు సుభాష్ బెంగళూరు టు వైజాగ్ ఫ్లైట్ ఎక్కాడు సార్. ఇంకో 1 అవర్ లో వైజాగ్ లో ఉంటాడు సార్. ఓకే సార్ చెప్పండి సార్. ఇంకో 1 అవర్ లో సుభాష్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. వాడిని అన్అఫిషియల్ గా అరెస్ట్ చేయి. నేను చూసుకుంటాను సార్. డోంట్ లూజ్ హిమ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఏ గొడవ చేయకుండా నేను చెప్పే బండిలోకి ఎక్కు.